రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే కుట్రలు, అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు, అన్ని వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, స్వార్థంతో విషం చిమ్ముతున్నారు, అభివృద్ధిపై యాసిడ్ దాడి చేస్తున్నారు. వాళ్ళ పార్టీలోని ఆధిపత్య పోరు అందరికీ తలనొప్పిగా మారింది. ఒక ఆయన పొద్దున ప్రెస్ మీట్ పెడితే పోటీగా ఇంకొక ఆయన మధ్యాహ్నం ట్వీట్ చేస్తాడు, మళ్ళొకరు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. రాష్ట్రం దివాలా తీస్తేనే వాళ్ళకి సంతోషం. ఎందుకంత కడుపుమంట? వాళ్ళ అనుభవాన్ని రంగరించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు కదా. గచ్చిబౌలి భూముల చుట్టూ చేరిన గుంటనక్కలకు గుణపాఠం తప్పదు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం. ఎగిరెగిరి పడితే ఎన్నికలు రావు. మీరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఎగిరెగిరి పడినా ఎన్నికలు 2028లోనే వస్తాయి. మహేశ్వర్ రెడ్డి పార్టీ బీజేపీ జమిలీ ఎన్నికలు అంటుంది. ఒకవేళ అవి కూడా కలిస్తే ఎన్నికలు 2029కి పోయేలా ఉన్నాయి. సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో 6 నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు తాపత్రయపడినంత మాత్రాన, ఆవేదన చెందినంత మాత్రాన వచ్చే సంవత్సరం ఎలక్షన్లు రావు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నాడు వాళ్ళు ఎందుకో డిస్క్వాలిఫై కాలే, ఎందుకు ఉప ఎన్నికలు రాలే? మరి ఇప్పుడు ఎట్లా వస్తాయి? 2014 నుంచి ఒకే చట్టం ఉంది. స్పీకర్ పదవి, విప్ పదవి, ప్రతిపక్షం అన్నీ అట్లనే ఉన్నాయి. చట్టం మారలేదు, న్యాయం మారలేదు. ఇంకెట్లా ఉప ఎన్నికలు వస్తాయి అనుకుంటున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన అంటే ఏంది వాస్తవం ఏంది అనేది ఒక్కసారి పరిశీలిస్తే, పార్టీ ఫిరాయించారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయినారు. పార్టీ ఫిరాయింపు ఇదొకటి. రాజీవ్ గాంధీ గారు అంటే అప్పట్లో ఈ పార్టీలో గెలిచి అండ్లకు పోతురు, అండ్ల గెలిచి ఇండ్లకు పోతురు అని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని చేసిండు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంట్ చేసింది. అయితే ఈ చట్టం రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి పుంజాల శివశంకర్ గారు. పుంజాల శివశంకర్ ఈయన శంషాబాద్ పక్కన ఉన్న మామిడిపల్లి విలేజు, మన బీసీ బిడ్డ, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో, ఇక పార్టీలు మారితే పదవి పోయేటువంటి పరిస్థితులు ఉండే. అయితే 2014లో కేసీఆర్ గారు 2023 వరకు పనిచేసిండు. 9 సంవత్సరాల 6 నెలల కాలం పాటు ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈ కాలంలో ఆయన మొత్తం 42 మందిని చేర్చుకుండు. 42 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, కాంగ్రెస్, తెలుగుదేశం అందరినీ 42 మంది, ఆఖరికి సిపిఐ అభ్యర్థిని కూడా చేర్చుకున్నాడు. ఇక్కడ దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనను కూడా ఇందులో చేర్చుకుండు. బీఎస్పీ వాళ్ళని చేర్చుకుండు. ఎవరిని? ఇంద్రకరణ్ రెడ్డి, ఆ తర్వాత కోనేరు కోనప్ప. బీఎస్పీ వాళ్ళు ఇద్దరు గెలిస్తే వాళ్ళని చేర్చుకుండు. ఇటు సిపిఐ వాళ్ళని తీసుకుండు, ఇటు తెలుగుదేశం వాళ్ళని తీసుకున్నాడు, అటు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాడు గంపగుత్తగా. ఇట్లా 42 మందిని తీసుకున్నాడు. తీసుకున్నటువంటి సందర్భంలో ఆయన ఎట్లా తీసుకున్నాడు? మరి వీళ్ళకి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదా అంటే వీళ్ళని ఒక్కరొక్కరుగా తీసుకోలే. అయితే ఒక వ్యక్తి పార్టీ మారడం, ఒక వ్యక్తి ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి మారినప్పుడు ఈ చట్టం ఆధారంగా అతను డిస్క్వాలిఫై అవుతాడు. అయితే వీళ్ళలో ఉన్నటువంటి ఇప్పుడు 10 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అప్పట్లో. ఈ 10 మందిలో ఏం చేసిరంటే 8 మందిని గుంజిరనుకో ఒకటేసారి గంపగుత్తగా. ఎల్పీ ఏది సిఎల్పి పోయి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అవుతుంది. దీనికి చట్టం అనుమతిస్తుంది. ఎల్పీ పోయి దాంట్లో మెజారిటీ ఎల్పీ పోయి దీంట్లో విలీనం అయితే అనుమతిస్తుంది. సో కేసీఆర్ గారు ఈ రకంగా కొట్టుకొచ్చిండు. మొత్తం 2/3 వంతు కథం చేసిండు. ఇట్లా చేసుకుంటూ వచ్చిండు. మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉన్నాడు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైతే హుజూర్ నగర్ దానికి అట్లా పెట్టి నల్లగొండ ఎంపీకి పోటీ చేసి గెలిచిండు, అప్పుడు హుజూర్ నగర్ స్థానాన్ని ఖాళీ చేసిండు. ఖాళీ చేయడంతో ఏమైంది, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. సేమ్ టైము బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష హోదాను కోల్పోయిండు. సరే, అది తాత్కాలికంగా కొనసాగించి. ఎందుకు కోల్పోయిండు? ఈ ఎల్పీ మొత్తం పోయి ఇలా చేరింది కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ కాంగ్రెస్లోకి రాలేదు, వచ్చింది ఇండివిజువల్గా వచ్చారు. సరే, ఓ 10 మంది వచ్చారు, అందులో 3 వాపస్ పోయారు, ఇంకా 7 ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము ఇక్కడే ఉన్నాం, అక్కడ పోలేదు, ఇక్కడ చేరినాం, సరే అట్లా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇండివిజువల్గా పోయి అందులో చేరారు కాబట్టి వీళ్ళకు ప్రమాదం ఉండే. మరి ఈ ప్రమాదాన్ని కాంగ్రెస్ ఎట్లా ఎదుర్కొంది అని అంటే
స్పీకర్. అంటే ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి పార్టీ మారింది అనుకో, ఇతని పైన అతని సొంత పార్టీ ఫిర్యాదు చేస్తే, సొంత పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేస్తుంది. స్పీకర్కు ఫిర్యాదు చేస్తే స్పీకరు ఇది విచారించి ఇతను పార్టీ మారింది కాబట్టి ఇతను సభ్యత్వాన్ని కోల్పోతుండు అని స్పీకర్ నిర్ణయం చేస్తాడు. మరి స్పీకర్ ఎప్పుడు చేయాలి ఈ నిర్ణయం అంటే ఆయన ఇష్టం, ఆయన నిర్ణయాధికారం ఉంది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు, మెల్లగా చేస్తాడు. ఈ స్పీకర్ నిర్ణయాన్ని కాదని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఏం చేయలేవు. ఎస్, అదే చెప్తుంది మొన్న. స్పీకర్ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాడు ఆ నిర్ణయం. అంతే. ఆ ఫిరాయించిన అంటారుగా, చూస్తా పరిశీలిస్తా అని 5 ఏళ్ల దాకా ఆగొచ్చు, ఎస్ 5 ఏళ్ల దాకా ఆగొచ్చు అన్నట్టు. ఇక్కడనేమో స్పీకర్ రూపంలో అడ్డుకున్నారు, అక్కడనేమో చట్టాన్ని ఓవర్కమ్ చేసి మరీ ఎల్పీలను కలుపుకున్నారు. ఈ 2 డిఫరెంట్ విభాగాలు. సో ఇక్కడ స్పీకర్ నిర్ణయం ఎన్ని రోజులలో తీసుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరిగే కార్యక్రమాన్ని స్పీకర్ ఎందుకు చేస్తాడు? చేయడు కదా. కాబట్టి అది అట్లా ఉండిపోతుంది. దీనికి టైం బాండ్ కూడా లేదు, దీనికి టైం బాండ్ ఏం లేదు, ఇన్ని రోజులలో తీసుకోవాలని ఏం లేదు. ఇక అయితే అక్కడ ఏది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకరు ఇక ఇన్ని రోజుల లోపల తీసుకోవాలని ఏడ రాసిలేదు. అది ఇలా ఆయుధమై కూర్చుంది. ఇది ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం.